కూటమి ప్రభుత్వం ప్రారంభమై 100 రోజులు గడుస్తున్న అధికారులకు ఇంకా వైసీపీ మత్తు దిగడం లేదని టీడీపీ నేతలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెలుగు ప్రభుత్వ కార్యాలయానికి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామరెడ్డి మంగళవారం తాళం వేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమం తరహాలో మీడియాను పిలిచి మరీ చేయడం ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అనపర్తి మండలంలోని కొప్పవరంకు చెందిన డ్వాక్రా మహిళలకు అభయహస్తం పెన్షన్ సమస్య అనపర్తి వెలుగు కార్యాలయంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉండిపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కార మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటరామారెడ్డి. అధికారులు తిరుగు నిరసనగా కార్యాలయానికి తాళం వేస్తున్నారని వెంకటరామారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చాలా ఆలపడుతున్నాం. బయట బయట ఒక నిమిషం, ఎప్పుడు పంపించారు మీకు జిల్లాకి? చాలా ఆలపడుతున్నాం. కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళు చలనం లేదు. ప్రభుత్వం విధి విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగా నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజులో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట. అదేవిధంగా ఇంకో ఆమెకి 2011లో 60 సంవత్సరాలు పూర్తయి 2012కి 61 సంవత్సరాలు రావడం జరిగింది. ఆవిడ కూడా అభయహస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది. కానీ ఆవిడ విషయంలో 2018లో ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది. పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు.
అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డ్వాక్రా ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళ పనితీరు లేక ప్రభుత్వంపై అభండాలు వేయటం వల్ల ఈరోజు ఆ డ్వాక్రా ఆఫీస్ భవనానికి నేను తాళం వేయటం జరిగింది. 100 రోజులై ప్రభుత్వం మారి 100 రోజులైనా అధికారులు పనితీరు సరిలేని కారణంగా ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయటం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పని చేయని అధికారులపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా ప్రభుత్వం లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్ తాళం వేయటం జరిగింది.